హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మా ప్రతి ఎపిసోడ్ ఇంతలా ఆదరిస్తున్నందుకు థాంక్యూ సో మచ్. అండ్ మా ఫర్దర్ ఎపిసోడ్స్ ని కూడా ఇలా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్. అమ్మా ఏటైందో ఏటో నా గుంటకి ఈ వేళ మెసేజ్ పెట్టిన అమ్మా చెప్పు. ఒసే కరీనా కుమారి, కుల్ఫీ అని ఒక యాప్ ఉందే, అందులో హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు వీళ్ళకి సంబంధించిన జిఫ్ఫులన్నీ అందులో ఉంటాయే. నా వాట్సాప్లో ఫ్రెండ్స్ అందరూ నాకు హాయ్ అని మెసేజ్ పెడితే నేను ఈ జిఫ్ఫులతోనే రిప్లై ఇస్తున్నాను. భలే సరదాగా ఉంటుంది తెలుసా. నువ్వు కూడా కుల్ఫీ యాప్ బేగా డౌన్లోడ్ చేసేసుకోయే. అమ్మోయ్, నేను ఆ కుల్ఫీ యాప్ డౌన్లోడ్ చేసుకుని 6 నెలలైంది. ఎవరైనా అప్డేట్ అవ్వని వాళ్ళుంటే వాళ్ళకి చెప్పు. ఉంటా. ఒరే ఆన్లైన్, ఫ్లోర్ తుడిస్తే తుడిచావు కానీ దాని మీద నుంచి కింద పడ్డావనుకో నడుం విరుగుద్ది. అసలే పెళ్లి కూడా అవ్వలేదు. అమ్మో 10 అయింది. కరీనా అమ్మగారు ఎందుకంటే అయ్యగారు అలా బాధేస్తాను. అసలుగా ఆయన ఒంట్లో బాగోపోతే ఏం లేదురా ఆన్లైన్, మీ అయ్యగారికి ఒంట్లో బాగోపోతే నిన్న ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను కదా. ఆ డాక్టరు ఈ మందు వేసే ముందు బాగా దంచివేయమన్నాడు. అందుకే దంచుతున్నాను. ప్రకూర్ క్రియేషన్స్. లెమన్ తింటే విటమిన్ సి వస్తుంది, మార్నింగ్ ఎండలో తీగితే విటమిన్ డి వస్తుంది, ఫన్ బకెట్ చూస్తే హ్యాపీనెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ప్రకూర్ క్రియేషన్స్ అంట. మీరు ఇలాంటి కాంప్లిమెంట్స్ పెడుతుంటే మాకు కూడా ఇంకో 100 ఎపిసోడ్స్ చేయగలమని కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రకూర్ క్రియేషన్స్. రింగుల్ డాడీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఓ మై సన్, నన్ను మించిపోవు కదరా. ఎందుకెవరా పాప? అదే మన పక్కింట్లో కృష్ణ గారు లేరు, వాళ్ళ అమ్మాయి లక్ష్మీ నాన్న. ఒరే సన్ను, తప్పురా, అది నీకు చెల్లవుతుందే. అంటే అంటే అంతే అంతే, అప్పుడెప్పుడో అలా జరిగిపోయింది మరి. చెప్తున్నా డాడీ. రింగుల్ డాడీ, నేను ఈసారి ఇంకో అమ్మాయిని లవ్ చేశాను. మళ్ళీ ఇంకో అమ్మాయా? ఒరే, నువ్వు నన్ను మించడం కాదురా, నన్ను ముంచేటట్టుకున్నావే. సర్లే గాని ఈసారి ఆ పాప ఎవరు? ఎదురింట్లో శ్యామల ఆంటీ ఉంది కదా, వాళ్ళ పెద్ద అమ్మాయి సరోజా డాడీ. శ్యామల? ఒరే సన్ను, నువ్వు మళ్ళీ తప్పు చేసావురా. ఆ సరోజ నీకు అక్క అవుతుందిరా. అంటే అంతే అంతే అంతే, 10 అడుగుతాడు ఎదవ. అప్పట్లో ఏదో అలా జరిపింది, అన్నీ కావాలి. వెళ్ళలే. ఓ మై డాడీ. వసే కరీనా కుమారి, మొన్న ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ కి ఏదో ఫోటో కామెంట్ పెట్టావు కదా, ఆ ఫోటోలో బొమ్మ ఎట్టే కదులుతుంది? అయ్యో రామా, అది కూడా తెలియదేంటండి మీకు? దాన్ని జిఫ్ అంటారండి. ఓహో, భలేగుందే. ఎంతకది ఎక్కడ దొరుకుతుంది? ఇదిగోండి, కుల్ఫీ అనే ఒక యాప్ ఉంటుంది. అందులో హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు అందరి జిఫ్లు ఇందులో ఉంటాయండి. భలే సరదాగా ఉంటాయి తెలుసా. అయితే అర్జెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. కరీనా మమ్మీ. ఇప్పుడు వచ్చాడు. ఒరేయ్, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? ఎలా? నువ్వు ఆగు డాడీ, ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. కరీనా మమ్మీ, నేను మన సందులో 6 అమ్మాయిని లవ్ చేశాను. నేనే అమ్మాయిని లవ్ చేసినా డాడీ ఏమో తను నీకు చెల్లి అవుతుంది, అక్క అవుతుంది అంటున్నాడు. అలాంటప్పుడు నేనే అమ్మాయిని లవ్ చేసుకోవాలి మమ్మీ? ఒరే అవినాషు, ఎందుకురా కంగారు పడతావు? నువ్వు ఎవరినన్నా లవ్ చేసుకో. ఈయనసలు మీ డాడీయే కాదు. జోష్నా సంజు ఆసమ్ అండి. భార్గవ్ గారు, భరత్ గారు అండ్ భార్గవి గారు, మీరందరూ సూపర్బ్ అండి. లవ్ యూ గైస్. కానీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. నెగిటివ్ కామెంట్స్ ఇగ్నోర్ చేయండి. జస్ట్ లీవ్ ఇట్. నెగిటివ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో థింక్ చేయండి గైస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ జోష్నా సంజు గారు, మాకు ఇంత మంచి బూస్టింగ్ ఇస్తున్నందుకు. ష్యూర్గా వచ్చే నెగిటివ్ కామెంట్స్ని మేము పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేస్తాము. ఇదిగో నాకు ఆకలేస్తుంది కానీ నువ్వు వెళ్ళి మన లంచర్ హోటల్ టిఫిన్ తీసుకునిరా. పంచవతి హోటల్, దాంతో పూరి క్యాక్ ఉంటది, ఆ పక్కనే పాలు తీసుకునిరా. వచ్చేటప్పుడు మాత్రం టైర్ పంచ షాప్ తీసుకునిరా. ఏట్రా నీళ్ళు నువ్వే నవ్విసుకుంటున్నావు? జోక్ అయితే నాకు చెప్పరా, నవ్వి చాలా రోజులైంది. ఒరా రింగుల్ రోదర్పాడు, ఈ హాలీవుడ్ వాళ్ళు జిఫ్ఫులు చూడరా, భలే కామెడీగా ఉన్నాయి. ఎంతైనా ఇంగ్లీష్ వాళ్ళు గ్రేట్ రా.
అలాగంట బేట్రా, అలాగైతే మన తెలుగు కూడా గ్రేట్ రా బాబు. ఏటి మన తెలుగు గ్రేటా? మన తెలుగు జిఫ్లు ఉన్నాయి ఏటి? నీ పేరే ఆన్లైన్, ఎప్పుడు ఆఫ్లైన్ ఉంటావేటి? ఉంటాయి అంటావేట్రా? ఈ మధ్య ఫేస్బుక్ లోని వాట్సాప్ లో తెగ షేరింగ్స్ అయిపోతుంటే. ఏటి మన తెలుగు జిఫ్లు ఉన్నాయా? అయితే మన మాస్టర్ చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, వెంకటేష్ గారిది, నాగార్జున గారి జిఫ్లు ఉంటాయా? ఆలివే కాదురా, వాళ్ళ జూనియర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నాగ చైతన్య, ఆఖరికి అఖిల్ జిఫ్లు కూడా ఉన్నాయా? అవునా బావా, ఇవన్నీ ఎక్కడ దొరికితేరా? ఏం లేదురా, ప్లే స్టోర్ లో కుల్ఫీ యాప్ అని డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, అందులో మన తెలుగు హీరోలు, హీరోయిన్లు, కమీడియన్లు, విలన్లు, ఆలివే కాదే తమిళ హీరోలు, బాలీవుడ్ హీరోలు, మొత్తం మన ఇండియా సినిమా వాళ్ళు జిఫ్లు అందులో ఉంటాయిరా బాబు. ఓరా రింగుల బంగారా, నువ్వు క్యాకరా, ఇప్పుడే డౌన్లోడ్ చేసేస్తాను. ఏంటది? కుల్ఫీ యాప్ కదా, కుల్ఫీ యాప్. చెప్తున్నాను, మా తమ్ముడు ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర ఉన్నాడు, వెళ్ళి తీసుకురా సరేనా? ఒరే చిన్నారి, ఏట్రా ఇందాక నుంచి వెరైటీ ఫోన్ పనులు చెప్పేస్తున్నావు? అది ఫోన్ అనుకున్నావా, పని మనిషి అనుకున్నావా? ఏమీ లేదు రింగుల రుద్రపోడ్డు, నిన్న ఫోన్ కొందాం షాప్కి వెళ్ళా, వాడేమో ఈ ఫోన్ కొనుక్కో బాగా పనిచేస్తుంది అన్నాడు. ఇందాక నుంచి ఒక 20 పనులు చెప్పా, ఒక్క పని కూడా చేయలేదు దొంగముండ. ఆ షాప్ వాడు నన్ను మోసం చేశాడు రా. ఈ రోజు ఎలాగైనా ఆ షాప్ వాడు అంత తెలుస్తా. ఒరే మహేంద్ర, ఏట్రా కుక్కలాంట్లు పెట్టిండి అలా పరిగెడుతున్నావు? ఏంటి లేదురా, నా పిల్లం పెట్రోల్ దగ్గర పారిపోతుందిరా. ఏంట్రా నా పిల్లం పెట్రోల్ అయితే నీ నవ్వులాటగా ఉందా? ఎందుకు అంత జనాశనం అయిపోతున్నావు? పెట్రోల్ అయిపోతే ఆవిడే వెనక్కి తిరిగి వచ్చేద్దలే. రక్ష సహస్ర, కంగ్రాట్స్ టు ఆల్ టీమ్, 100 ఎపిసోడ్ కి దగ్గర అవుతున్నారు. 100 మాత్రం అదిరిపోవాలి. అండ్ భార్గో, నువ్వు ఒరే బావా అంటే నాకు చాలా ఇష్టం, నా కోసం ఒకసారి అనవా ప్లీజ్. ఒరా బావా. థ్యాంక్ యూ సో మచ్ రక్ష సహస్ర. అండ్ మేము కూడా 100 ఎపిసోడ్ కి అదిరిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అండ్ మీకు కూడా సర్ప్రైజ్ ఉంటుంది. పేరెంట్స్ లేని పేదోడిని బాబయ్య అక్క ధర్మం చేయక. చూడ్డానికి బానే ఉన్నావు కదరా, ఏదైనా పని చేసుకుని తగలడచ్చు కదా. నువ్వు కూడా చూడడానికి తమన్నాలా ఉన్నావుగా, ధర్మం చేయొచ్చుగా. అవునా? అవునక్క, అలాగంటేనే కదా నువ్వు వేసేది. ఇదిగో, అవును నేనెక్కడో చూసినట్టుంది. ఒక్క నిమిషం అక్క, నేను నీ ఫేస్బుక్ ఫ్రెండ్ భార్గవ్ రాక్స్. హైటెక్ లో జాబ్ అన్నా? మరే ఇది హైటెక్ సిటీ, నా జాబ్ ఇదే. సోమశేఖర్ రెడ్డి, హాయ్ ఫన్ బకెట్ టీమ్, కంగ్రాట్స్ యు ఆల్. హాయ్ సోమశేఖర్ రెడ్డి, ఇది 88th కాపీ. మీకు కూడా కొత్త జోక్స్ దొరకవు, అయినా కూడా ఫన్ బకెట్ ని లవ్ చేసే వాళ్ళ కోసం బాగా చేస్తున్నారు. అండ్ వీవర్స్ కమెంట్స్ చదివి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ భార్గవి గారు, భరత్ గారు, మీరిద్దరు సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సోమశేఖర్ రెడ్డి. మేము యాక్చువల్లీ షూటింగ్స్ లో బిజీ ఉండడం వల్ల ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాం, మీ మెసేజ్ మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం. బట్ ఈ రకంగా ఇంటరాక్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రే చిన్నారే, మన రానా సినిమా నేనే రాజు నేనే మంత్రి జిఫ్ వచ్చింది చూసావా? ఒరే ఆ టీజర్ రిలీజ్ అయింది మొన్నే గారా, అప్పుడే జిఫ్ వచ్చేసిందా? మరేమనుకున్నావు కుల్ఫీ యాప్ అంటే? ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలరా, ఆటోమేటిక్ గా కొత్త సినిమా జిఫ్లన్నీ అప్డేట్ అయిపోతాయా? అవునా, సరే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. మరదే ఖుషీ లాంటి మ్యాటర్ చెప్తే నువ్వేంట్రా ఖుషీ సినిమాలో భూమికి అలా బొంగమూతి పెట్టావా? ఏమీ లేదురా, పెళ్లికి ముందు నా పిల్లని పొదుపు చేస్తుంటే పెళ్ళైన తర్వాత ఖర్చు లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ అదంతా తప్పు ఇప్పుడు అర్థం అవుతుందిరా. అవునా, ఏమైందిరా? షేవింగ్ ని కత్తి పెట్టతో చేసుకోమంటుందిరా. ఆ సర్లేగానే, ఈరోజు మా ఆవిడ పుట్టినరోజురా. అవునా, అయితే ఏం గిఫ్ట్ కొన్నావురా? ఏం కావాలో దాన్నే కోరుకోమన్నా. మీరు ఏదైనా కొనండి, కానీ దాంట్లో డైమండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలనిందిరా. భలే కోరిక కోరిందిలే, నీకు బాగా తడిసిపోయి ఉంటదిగా. ఇంతకీ ఏం గిఫ్ట్ కొన్నావురా? పేక ముక్కలు కొన్నారా చిన్నారే? బావా రింగులు రోజుపాడు ఏట్రా ఆన్లైన్ ఏటి బిట్ అనుకున్నారా? కాదండి, మా తెలుగు వన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిండే, లైక్ కామెంట్ చేయండి బంగారాలు. అలాగే ఫేస్బుక్ వాట్సాప్ లో షేరింగ్స్ చేసిండే, వీలైతే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో షేర్ చేయండి బంగారాలు. మీకు లాస్ట్ 2 కాపీస్ నుంచి ఫన్ బకెట్ ఫ్యాన్స్ కి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదా. హలో నేను ఇంకా రివీల్ చేయట్లేదు, ఇంకొంచెం మిమ్మల్ని ఊరించి నెక్స్ట్ వీక్ రాబోతున్న ఫన్ బకెట్ ఎపిసోడ్ లో దాన్ని రివీల్ చేయబోతున్నాం. సో ప్లీజ్ స్టే ట్యూన్.